జై శ్రీరామ్. ఈరోజు హిందూ బంధువులందరికీ ప్రోధానామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాటి కాలంలో సోమకేశ్వరుడు అనే రాక్షసుడు మన వేదాలన్నింటినీ దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు విష్ణు ఒక మత్స్య రూపంలో వెళ్ళి అతన్ని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మకి ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రహ్మకి ఇవ్వడం రోజునే మనం ఉగాది అనేది ఈ యుగానికి ఆది అని చెప్పేసి ఉగాది అనేది మనం మొదలుపెట్టాము కలియుగంలో. అప్పటి నుండి మనం ఉగాది ఈ యొక్క పండుగను మనం హిందువులందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ ఉగాదిని మనం తరతరాలుగా చేసుకున్నప్పుడు షడ్రుచులుగా విభజించారు. ప్రతి 6 రుచులు, తీపి, కారం, వగరు, ఉప్పు మరియు 6 రకాలైనటువంటి ఈ రుచులను మనకు అలవాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాటిలో మనకు ప్రతి ఒక్క జీవనాన్ని, మన జీవితాన్ని చూపించే విధంగా ఉంటుంది ఈ 7 రుచులలో. కాబట్టి మన హిందూ బంధువులందరూ కూడా ఉగాది పండుగను మొదటి పండుగ చేసుకొని మన అందరం కూడా సంతోషంగా ఉండాలని మరోసారి తెలియజేస్తూ ప్రోధానామ అందరికీ జై శ్రీరామ్. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ యావత్ హిందూ బంధువులందరూ షడ్రుచులతో జీవితంలో మనము ఎదుర్కొనేటటువంటి ఎన్నో రకమైన ఆటుపోట్లను తెలియజేస్తూ షడ్రుచులతో మమేకమైనటువంటి ఉగాది పచ్చడి మరియు బూరెల వితరణ కార్యక్రమాన్ని చేయాలని తలచి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో స్థానిక వాణినగర్ శివాజీ చౌక్ గీతా విద్యాలయం పాఠశాల దగ్గర ఈరోజు ఈ యొక్క ఉగాది పచ్చడి మరియు బూరెల పంపిణీ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి జనం పాశ్చాత్య పోకడలకు అలవాటు అయిపోయి ఉగాది అనేది మర్చిపోయినటువంటి సందర్భంలో ఉగాది ఇంటింటికి ఉగాది కాకుండా వీధిలో కూడా మన సాంప్రదాయాలని, కట్టుబాట్లను తెలియజేస్తూ ఇది మన పండుగ, ఇది మన నూతన సంవత్సరం అని తెలియజేస్తూ జనవరి వద్దు ఉగాది ముద్దు అనే నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక సంస్థలని, ధార్మిక క్షేత్రాలు వాళ్ళకి తోచిన విధంగా ఈ యొక్క పండుగలు జనంతో మమేకమై, జనంతో కూడి జనాలకి మన యొక్క సంస్కృతి యొక్క విశిష్టతని, మన యొక్క ధార్మికత యొక్క గొప్పదనాన్ని, దేశం ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఎన్నో పండుగలను జనాల మధ్యలో జరుపుకుంటూ మేము అని కాకుండా కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి రోజంతా జనంలో ఉంటూ పండుగలన్నీ జరుపుకుంటూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మరింత దాని యొక్క వైభవాన్ని మరింతగా విరాజిల్లేటట్టు ఎంతో జనాల్లోకి ముందుకెళ్తున్నటువంటి ధార్మిక సంస్థలు అన్ని రకాలుగా హిందూ ధర్మానికి వచ్చే ఆపదలు, హిందువులకు, హిందూ ధర్మానికి వచ్చే, దేశానికి ధర్మానికి వచ్చే ఆపదలు కాకుండా సాంస్కృతికపరమైనటువంటి ఇలాంటి ఎన్నో వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలను కూడా చేపడుతుంది. జనాలు కూడా పాశ్చాత్య సంస్కృతిని వీడి మన సనాతన ధర్మం ఏదైతే మన పూర్వీకులు దారి చూపించారో ఆ దారిలో నడవాలని చెప్పి కోరుతూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్.